హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన అన్ని వీడియోలకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ఎన్నో వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటాను. అండ్ మీరు చేయాల్సిన చిన్న సహాయం ఏంటంటే, వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. మీకు నేను చేసే కంటెంటే కాకుండా మీకు యూబర్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. అండ్ నిన్నటి బిజినెస్ ఓన్లీ ఓలా మార్నింగ్ 9కు స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు కంటిన్యూగా బుకింగ్స్ పడ్డాయి. చాలా బాగుంది నిన్న బిజినెస్. మ్యాక్సిమం ఈవినింగ్ 5 వరకే 1600-1700 వరకు అయ్యింది. ఆ బిజినెస్ ఎట్లా అయింది ఏంటి అనేది చూపిస్తాను. దాని తర్వాత ప్రాబ్లమ్స్, బుక్ చేస్తారు, తీరా టైంకి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. అట్లా నిన్న చాలా అయ్యాయి. దాంతో డిసప్పాయింట్ అనిపించింది. డిసప్పాయింట్ అయినా చేసేదేం లేదు కాబట్టి కంటిన్యూ చేసాము. బట్ బుక్ చేసుకున్నాక నిన్ననైతే 5 బుకింగ్స్ టాప్ టు టాప్ పడ్డాయండి కంటిన్యూగా. చాలా బాగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఓల్డ్ సిటీకి వెళ్ళాను. ఓల్డ్ సిటీలో 2.4 కిలోమీటర్స్ 24 minutes చూపించింది పికప్. సర్లే, ఎట్లాగో మనం చేసేది అదే కదా, ఎందుకు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఆ ట్రాఫిక్లో చాలా ఓపికతో పికప్ పాయింట్ వరకు వెళ్ళానండి. ఇంకొక 100 kilometers ఉందనగా క్యాన్సిల్ చేశాడు. 20 minutes వేస్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ బుకింగ్ పడింది 2.7 పికప్. సర్లే 2.7 మళ్ళీ వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లేపాడు. సో ఇక్కడే 5 kilometers 1.5 hours వేస్ట్ అయింది నాకు. ఇలాంటివి జరిగినప్పుడు అప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే రెగ్యులర్గా మాకు జరిగేది ఇదే. బట్ అంత ఓపిక్గా 1/2 hour టైం పట్టినా సరే అని చెప్పేసి మేము వెళ్తే కస్టమర్ ఫోన్ లేకపోవడం, క్యాన్సిల్ చేయడం చేసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సర్లేండి, డ్రైవర్స్ ఇబ్బందులు ఎప్పటికీ ఉండేటివే. నిన్న చేసిన బిజినెస్ అప్డేట్స్ ఏంటనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ బుకింగ్ 435 వచ్చిందండి. క్యాష్ కలెక్షన్ వచ్చేసి 469 వచ్చింది. ట్రిప్ బ్యాలెన్స్ 34 రూపీస్. టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 469. దాంట్లో 34 రూపీస్ కట్ చేసుకుంటే 435 వచ్చిందండి. ఇది ఫస్ట్ బుకింగ్. సెకండ్ బుకింగ్ వచ్చేసి 482. చూడండి, 300 క్యాష్, ఎర్నింగ్స్ 282. ట్రిప్ బ్యాలెన్స్ 17 రూపీస్ కట్ చేసుకున్నారు జిఎస్టీ అవి. బుకింగ్ వచ్చేసి ఆదర్శ్ నగర్ నుంచి గౌలిగూడ. టోటల్ 15 kilometers 1 hour 5 minutes పట్టిందండి. 15 kilometersకు 282 మనకు వచ్చింది. థర్డ్ బుకింగ్ వచ్చేసి 274 రూపీస్ వచ్చింది. 274 ఎర్నింగ్స్ వచ్చింది. 291 క్యాష్ వచ్చిందండి. ఇది 9 kilometers 54 నిమిషాలు పట్టిందండి. తర్వాత చూడండి, 1, 2, 3 కంటిన్యూగా క్యాన్సిల్ అయ్యాయి. ఒకటేమో కస్టమర్ ఫోన్ లేపలేదు, రెండేమో క్యాన్సిల్ అయ్యాయండి. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 397. ఇది 14 kilometersకు 397. సర్జ్ టైంలో చాలా బాగా ఇచ్చాడు. అండ్ లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఇంకో బుకింగ్ అప్డేట్ కాలేదండి. అప్డేట్ అయ్యి ఉంటే అది కూడా చూపించేవాడిని. లాస్ట్ బుకింగ్ ఒకటి ఉంది, అది అప్డేట్ కాలేదు. నిన్న టోటల్గా అంత కష్టపడితే వచ్చింది అమౌంట్ ఎంత అంటే 2244. ఇందులో ఇన్సెంటివ్ 200 యాడ్ అయిందండి. అంటే 2000 రూపాయల బిజినెస్ అయ్యింది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9, 12 hours డ్యూటీలో. సో ఇలాంటి పరిస్థితి ఉంది. 12 hours డ్యూటీ చేస్తే 2000 అవ్వడమే కష్టంగా ఉంది. 12 hours ప్రాపర్ డ్యూటీ చేస్తే 2000 అవ్వడమే చాలా కష్టమవుతుంది. సో చూడండి, దీన్ని బట్టి మీరు ఎవరైతే బండ్లు తీసుకోవాలి, ఓలా యూబర్లు నడపాలి, సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారో ఇట్లాంటి వీడియోస్ చూసి
రియలైజ్గా అండి, జెన్యూన్ రివ్యూ నేను ఇస్తుంది, దీంట్లో ఫేక్ ఏం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టొచ్చు, నేను క్లియర్గా చెప్తాను మీకు. దేని గురించి కామెంట్ పెట్టినా దాని గురించి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా చాలా బాగా సపోర్ట్ చేయాలని, ఇంకా చాలా వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.